తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సార్, నవంబర్ 1వ తారీఖు కార్తీక శుక్లపక్ష ఏకాదశి. క్షీరసాగరంపై శేషతల్పంపై నిద్రించినటువంటి స్వామి మళ్ళీ మేలుకునేటటువంటి రోజు. అంటే యోగ నిద్ర ఆయనకు నిద్ర ఏమిటి, యోగ నిద్రలో ఉండేటటువంటి స్వామి మళ్ళీ మేల్కొనేటటువంటి రోజు. మరి ప్రబోధిని ఏకాదశిగా పిలువబడేటటువంటి ఏకాదశి వైశిష్ట్యం గురించి ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగే తిథి మొదలయ్యేది సుమారు 9 గంటలకు మొదలవుతోంది కాబట్టి కొంతమందికి సందేహం ఉంటుంది, మరి సూర్యోదయానికి ఏకాదశి లేదు కదా, మరి ఆదివారం ఏకాదశి చేసుకోవాలా, అప్పుడు క్షీరాబ్ది ద్వాదశి సోమవారం చేసుకోవాలా, ఇట్లా రకరకాల కన్ఫ్యూజన్స్ ఉన్నాయి సార్. ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా చక్కగా పంచాంగాన్ని కూడా మీరు అందిస్తూ ఉంటారు. మరి ఈ లెక్కలు ఎలా చెప్తారు, ఏ రోజున ఏకాదశి, ఏ రోజున ద్వాదశి, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా సార్. ఖచ్చితంగా ఏకాదశి అయితే కనుక శనివారం నాడు చేసుకోవటం అనేది సంప్రదాయం. అంటే మా ఎవరి సంప్రదాయం, ఏదైతే జనరల్గా స్నాతులు ఎవరైతే ఉంటారో వారికి, లేదా వైష్ణవులతో సంబంధం లేకుండా ఎవరైతే అంటే ఏ సంప్రదాయానికి సంబంధించకుండా అందరూ కామన్గా ఏదైనప్పటికీ కూడా చేసుకోవాలనుకున్న ఏకాదశి ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా శనివారం. సరే, పక్కా పంచాయతీని ఫాలో చేసే వాళ్ళు అయితే శనివారం చేసుకోండి. ఖచ్చితంగా అంతేనా? అంతే. ఓకే. ఎందుకని అంటే కనుక ఇక్కడ మనకి ఏంటంటే ఏదైతే ఏకాదశి ఉపవాసం అనేది ఉంటామో ఆ ఉపవాసం ఉన్న వాళ్ళకి అసలు నిజానికి అయితే కనుక సాయంకాలం కూడా ఉండాలి. అవునా? ప్రదోష సమయంలో కూడా ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి ఉపవాసానికి పనికొస్తాం. సో అందుకని తర్వాత వచ్చేప్పటికి వీళ్ళు ఉపవాసం ఉండి మళ్ళీ ఆ రోజు ఉపవాసం ఉన్నాను అనుకోండి, మర్నాడు రోజు ఏకాదశి పారని మళ్ళీ ఇంకో గంటలో చేసేస్తారు కదా. ద్వాదశి వచ్చేస్తుంది 7:30 తర్వాత నుంచి కదా ఆదివారం. అందుకని నిజానికి అయితే కనుక పనికిరాదు. కాకపోతే వాళ్ళకి ఏంటంటే నరనారాయణులు వాళ్ళకి రెండు కూడా కలిసి వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కువ ఇష్టపడటం అనేది ఉంటుంది. వైష్ణవులు అంటే ఇప్పుడు సగం ఏకాదశి సగం ద్వాదశి అలా వస్తే కనుక వాళ్ళు చాలా అమితంగా ఇష్టపడటం అనేది, వాళ్ళు దాన్ని సంప్రదాయంగా చేసుకోవటం అనేది ఉంటుంది. కానీ మనలాంటి వాళ్ళందరం చేసుకోవాల్సింది అయితే ఖచ్చితంగా శనివారం నాడే చేసుకోవాలి. ద్వాదశిని లక్ష్మీతిథిగా కూడా చూస్తుంటారంట కదా సార్, నిజమేనా? అవును. లక్ష్మీదేవి అందుకని మనం అసలు ఈ క్షీరాబ్ది ద్వాదశి అనేది కానీ అంటే చులక ద్వాదశి అంటారు కానీ వాడుకలో చాలా మంది చిలుక ద్వాదశి, అది చులక ద్వాదశి, చిలుక అది వాడుకలో అలా అయిపోయింది. ఓకే సార్. సో అయితే ఇక్కడ శనివారమే ఏకాదశి కదా. పైగా మనకి ఎంత సౌలభ్యం, శనివారం నాటితో ఏకాదశి రావటం అనేది విష్ణుమూర్తికి ప్రీతికరం. తర్వాత ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే విష్ణువుకి సంబంధించిన ఆరాధన అంటే నేను చెప్పేది దశమి ఏకాదశి ఇలాంటి వాటితో సంబంధం లేకుండా సాధారణంగా విష్ణు యొక్క ఆరాధన ఏదైతే ఉంటుందో, లక్ష్మీ విష్ణు ఇద్దరిని కలిసి పూజించాలనుకున్నప్పుడు పెద్దలు చెప్పింది ఏంటంటే అసలు 11 నుంచి 12 మధ్య చేస్తే ఇంకా మంచిది అని చెప్పి. ఎందుకని మంచిది? ఉదయం 11 to 12. ఇప్పుడు మనం ఏదైనా సరే శివుడికి అసలు ప్రదోష వేళ పూజించాలి, అమ్మవాళ్ళందరూ బ్రహ్మముహూర్తంలో పూజించాలి. ఈ విష్ణు లక్ష్మిలు మాత్రం 11ంటికి ఆ టైంలో. ఎందుకు పూజించాలి? ఈ 11-12 అనేది రాజసిక సమయం. సో వీళ్ళు రాజసికానికి గుర్తు, అమ్మవారు సాత్వికానికి గుర్తు. అందుకని పొద్దున పూజ చేయాలి. శివుడు తామసానికి గుర్తు, ప్రదోషం. అది. సో అందుకని అలా ఆ కాల విభజన అనేది ఉంది. సో అందుకని మనకి ఇక్కడ ఏకాదశి నాడు విష్ణువుని ఆరాధించడం అనేది మనం ప్రధానంగా కదా. ఖచ్చితంగా ఉదయం 11ంటికి చేసుకుంటే ఇంకా ఉత్తమమే నన్ను అడిగితే. అప్పుడు శనివారం ఉదయం 11ంటికి ఏకాదశి ఉంటుందిగా. ఉంది, శనివారంతో కలిసి వస్తుంది. సో ఖచ్చితంగా చేసుకుంటే బాగుంటుంది. తర్వాత రెండోది ఏంటంటే ఎప్పుడైనా సరే ఈ శనివారం నాడు వచ్చినప్పుడు ఆ రోజు రాహు నక్షత్రం ఉంటుంది, శతభిష నక్షత్రం. సో శతభిష నక్షత్రం అనేది ఏదైతే ఉంటుందో రాహుతో ఇంపాక్ట్ అనేది ఉంటుంది కనుక శనివారం రాహు నక్షత్రం కలిసి వచ్చినప్పుడు రాహుకు సంబంధించిన పూజలు చేసుకోవడానికి కూడా అసలు మంచిదే. అంటే విడిగా మనం ఏదైనా సరే సర్పశాంతి ఇలాంటివి ఏదైనా చేసుకోవాలనుకున్నా మంచిదే. కనుక ఇదే రోజు మనం ఏంటంటే కేవలం సర్పాన్ని కాకుండా ఇప్పుడు వెంకటేశ్వరుని ఎలాగైతే పూజిస్తామో అదే సమయంలో ఆదిశేషుడిని పూజించడం కూడా ఉత్తమం. అంటే రెండు స్వామి కార్యం స్వకార్యం రెండు నెరవేరబడతాయి. సో అందుకని ఆ రకంగా కూడా చేసుకోవచ్చు. అంటే కొంతమంది ఏమో తెలిసి తెలియక వాళ్ళకి ఏమైనా దోషాలు ఉన్నాయన్నారు అనుకుంటే అటు చక్కగా విష్ణుమూర్తి ఆరాధన చేసుకుంటాం, ఈ ఆదిశేషుడిని కూడా పూజించుకోవటం చేస్తాం. ఈ రెండు పైగా మొన్న ఎవరైనా సరే ఈ నాగుల చవితికి ఏదైనా కారణాల వల్ల మిస్ అయిన వాళ్ళు రేపు చేసుకోవచ్చు శనివారం నాడు. సో ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.
కనుక ఆ రకంగా కూడా వినియోగించుకోవచ్చు. కనుక శనివారం చేసుకోవటం, తర్వాత కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి అత్యంత విశిష్టతమైనది. సరే మీరు ఇందాకే చెప్పారు, మరి తొలి ఏకాదశి నాడు ఆయన యోగ మరి నిద్రలో యోగ నిద్రలోకి వెళ్తే ఇప్పుడు మళ్ళీ తిరిగి మేలుకుంటాడు కాబట్టి దీన్ని ఉత్థాన ఏకాదశి. ఉత్థానం అంటే లేపటం, లేవటం, లేకపోతే ప్రబోధిని. ప్రబోధిని. మళ్ళీ మనకి ప్రబోధించడానికి ఆయన వస్తాడు. దీన్ని మళ్ళీ దేవోత్థాన ఏకాదశి, ఇలా 3 రకాలైన పేర్లు అయితే ఉన్నాయి. సరే. అయితే ఇక్కడ కార్తీక మాసంలో ఎలాగో మనకి ఏకాదశి అనేది చాలా శ్రేష్టం. అంటే మనం ఎవరైనా సరే ఉపవాసాలు లేకపోతే, అంటే సోమవారం ఉపవాసం లేకపోతే వాళ్ళకి ఈ 2 చెప్పాం. ఏకాదశి అయినా సరే, ఒకవేళ ఇప్పటికీ ఏకాదశి కూడా మీరు చేసుకోలేకపోతే పౌర్ణమి ఇంకా కన్ఫామ్ గా ఉపవాసం ఉండాలి. సో అందుకని ఇది మళ్ళీ మనకి రాదు, మళ్ళీ సంవత్సర కాలం వెయిట్ చేయాలిగా. సో తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, ఈ కార్తీక మాసంలో అసలు మొత్తం నెలలు ప్రాతకాల స్నానం చేయటం అనేది ఉంటుంది కదా. అలా లేకపోతే కార్తీక మాసంలో వచ్చే ఒక్క ఆదివారం చేసినా మంచిదన్నది ఉంది. ఆదివారమా? ఖచ్చితంగా ఆదివారం అసలు కంపల్సరీ చేయాలి. ఎందుకు చేయాలి అంటే, ఇక జాతకాల ప్రకారం చూసినా కూడా ప్రస్తుతం అయితే నీచంలో రవి ఉంటాడు కాబట్టి రవి బలం పెరగడం కోసం మనం ప్రాతకాలంలో చేయటం అనేది ఉత్తమం అనేది ఒక పద్ధతి. తర్వాత ఇంకా కథగా చూసినప్పుడు ఏంటంటే, ఇది కార్తీక మాసంలో అందరికీ వచ్చే కథే దీనికి చెప్పారు. ఈ దేవోత్థాన ఏకాదశికి మన దశావతారాలకి ఆద్యమైన కథ ఏదైతే ఉంటుందో కార్తీక మాసంలో అంబరీషుడు ఏకాదశిని మొదలుపెట్టి ఏకాదశి ఉపవాసం ఉంటే ద్వాదశి గడియల్లో దాన్ని సమాప్తం చేయాలి. దుర్వాసుడు వచ్చాడు, అదేనా? అంతే. ఆ దుర్వాసుడు వచ్చి దుర్వాసుని ఆహ్వానిస్తారు ఈయనే. సరే మీరు ఎలాగో వచ్చారు కాబట్టి పాలన ఇద్దరం కలిసి చేద్దాము అంటే, సరే ఆయనేమో నదికి వెళ్తారు, ఒక పట్టణం రారు, ఈయనకేమో ధర్మ మీమాంసలో పడతాడు. అంటే ద్వాదశి గడియ వెళ్ళిపోతుంది, చేయకుండా అవదు. అప్పుడు ధర్మ సంకటంలో పడినప్పుడు ఎవరిని అడిగినా కూడా ఏమీ చెప్పలేకపోతారు. అప్పుడు అందరూ వాళ్ళు చెప్పేది ఏమంటుందంటే, నీ ఆత్మ ప్రబోధం బట్టి నీకు ఏది న్యాయం అనిపిస్తే అది చేయమంటారు. ఎవరు చెప్పలేకపోతారు ఆ ధర్మ సంకటాన్ని. 2 సమానమైన శ్లోకంలో ఉన్నాయి. అతిథి మర్యాద చెయ్యాలి, అలాగని పాలన గడియలు అతిక్రమించి అది అంతకంటే పెద్ద దోషం. సంవత్సరం నుంచి చేస్తున్నాడు అప్పటికి పాపం. అదే కదా. అందుకని ఏం చేయాలో తెలియక ఏదైనా సరే జలం తీసుకుంటే గనక అది మరీ దోషం రాదు అని చెప్పి కరెక్ట్ గా జలం తీసుకుంటాడు ఆయన, వస్తాడు. సో వచ్చినప్పుడు ఈయన అప్పటికే దుర్వాసుడు అంటేనే కోపం అని అందరికీ తెలిసిందే కదా. అలా ఆయన్ని ఒక్కొక్కటి శాపం ఇస్తాడు, మత్స్యమో ఏదో అదివో ఏదో అని. మొత్తం ఆయన ఏవైతే వరాహ అవతారాలు ఉన్నాయో అవతారాలన్నీ ఆయన చెప్పేస్తాడు. అప్పుడు లోపల కడుపులో నుంచి ఆహం అనుకుంటాడు విష్ణుమూర్తి, అంటే అవన్నీ నాకే తగలాలి అని. సో అందుకని అప్పుడు ఇది. తర్వాత రెండోది ఏంటంటే, పెద్ద ఇదేంటంటే, ఈ దుర్వాసుడు పట్టు వదలకుండా ఈయన్ని శపిస్తూ ఉండటం, ఇంకా వదలక ఆయన శపించాలని ఇంకా పూనుకుంటున్నప్పుడు అప్పుడు సుదర్శన చక్రాన్ని వదులుతాడు ఆయన మీదకి. అప్పుడు మళ్ళీ చివరికి ఈయన శరణ పెట్టి ఆయన ప్రాణం ఈయన కాపాడు కాబట్టి నువ్వు నాకు తండ్రి లాంటి వాడు అని అంబరీషుడు అనుకున్నా. అందుకని ఇక్కడ ఆయన చెప్పేది ఏంటంటే, మనకి కథ ద్వారా విష్ణుమూర్తి నాకు ఎవరైనా సరే గొప్ప పేద అని ఉండదు, ఒక భక్తుడిని కాపాడాలి అనుకున్నప్పుడు వాడిని ఎలాగైనా నేను కాపాడుతాను. సో అందుకని నా అత్యంత శక్తివంతమైన సుదర్శన చక్రాన్ని కూడా నేను అవలేలగా ఇచ్చేసాను భక్తుడి కోసం. సో అందుకని మన యొక్క పాపాలు కానీ మన యొక్క దారిద్ర్యాలు కానీ ఏవైనా సరే సమూలంగా సుదర్శన చక్రంలో ఆయన నాశనం చేయాలి అనుకుంటే ఈ రోజు మనం వినియోగించాలి. అద్భుతం సార్. అదే మరి ఏం చేయమంటారు సార్ ఈ రోజున? సో అందుకని ఇక్కడ ఖచ్చితంగా ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా చదవగలిగితే కార్తీక మాసం, పైగా ఏకాదశి, శనివారం విష్ణు సహస్రనామం చేసుకోవటం అంత మొత్తం మరొకటి లేదు. కనుక ఎవరైనా సరే విష్ణు నారాయణ అదే విష్ణు సహస్రనామం పారాయణ చేస్తే చాలా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. ఎందుకంటే ఉత్తప్పుడు మనం చేసినా చేయకపోయినా ఈ ఒక్కరోజు చేయటం, తర్వాత సత్యనారాయణ వ్రతం పెట్టుకుంటే కూడా చాలా అద్భుతమైన రోజు. ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ లేని పరిస్థితిలో సామూహికంగా కూడా చేస్తారు విష్ణాలయాలు. అంటే ఇప్పుడు పార్టిసిపేట్ చేయొచ్చు కదా ఈ సమూహంలో. ఇప్పుడు ఇవి కూడా విష్ణు శాస్త్రం కూడా చదువుతారు, గ్యారెంటీ చాలా చక్కగా చదువుతారు. వినటం సార్ మనకి నవవిధ భక్తి మార్గాల్లో శ్రవణం అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని కూడా పాటించవచ్చు. సో ఈ రకంగా ఏదైనా సరే చేసుకోవటం అనేది ఒకటి. తర్వాత ఇంక ఏదైనా సరే మనం చదువుకోవాల్సింది ఏదంటే, ఇప్పుడు విష్ణు శాస్త్రం ఇలాంటి పెద్ద పెద్ద మనం కాకపోయినా అప్పుడప్పుడు
ఏవో ఒకటి సూక్ష్మంలో మోక్షం ఇచ్చేవి ఏవో ఒకటి ఉంటాయి కదా. సో అలా అనుకున్నప్పుడు ఏంటంటే ఓం కనకం గాది శ్రీధరాయ నమః, ఓం కనకం గాది శ్రీధరాయ నమః, ఓం కనకం కనకం గాది ఓం కనకం గాది శ్రీధరాయ నమః. అంతే ఈ ఒక్క నామమే అంతే ఎన్నిసార్లు చేయాలి సార్? అంతే. మనం ఎప్పుడైనా సరే 27, 51, 108. సో ఇదే సంఖ్య ఉంటుంది. రైట్ సార్. ఎన్నిసార్లు మీకు వీలైతే అన్నిసార్లు చదువుకోవటం. తర్వాత ఈరోజు విష్ణుమూర్తికి కూడా మళ్ళీ మనం ఏంటంటే ఏదైనా సరే తీపి పదార్థమే నివేదన చేయాలి. ఆ రకంగా నివేదన చేసుకోవటం అనేది చేయాలి. Right. సత్యనారాయణకి ఏదైతే మనం ప్రసాదం చేస్తామంటే నేననేది సత్యనారాయణ చేసుకోలేదు అనుకోండి, దానికి వినియోగించే కేసరైనా ప్రసాదం, చేసి ఆ ప్రసాదం గోధుమ హల్వా అదేదో చేసినా కూడా గోధుమతోటి. అది చేసినా కూడా సరిపోతుంది. Right. చక్కగా అది పెట్టినా కూడా ఆయన ఆనందంగా స్వీకరించడానికి ఉంటుంది. Right. ఏదైనా ఇక్కడ ఒక్కటే నీతి, భక్తుల్ని నేను ఎలాగైనా సరే కాపాడుతాను అనేది ఇక్కడ మనకి విష్ణువు చెప్పే అభయం ఇచ్చేటటువంటి రోజు ఖచ్చితంగా అలాంటి వినియోగించుకో. అభయాన్ని మన కోసం ప్రబోధిస్తున్నాడు ఆయన. నేను ఇస్తాను రా, మీరు పూజ చేసుకుంటారా అని. Right, right. సో అందుకని చక్కగా చేయండి, చేసుకుందాం. ఆనందంగా చేయండి. అది చాలా చక్కగా కార్తీక మాసం తెలియదు. చాలా మంచిది కదా. ఎందుకంటే కార్తీక మాసంలో మించిన మాసం లేదు, విష్ణువుని మించిన దైవం లేదు, గంగను మించిన తీర్థం లేదు అనేది మనకి శాస్త్రం. ఆ. సో మరి అలాంటి అద్భుతమైన మాసం కదా, వినియోగించుకోవాలి. వినియోగించుకోవాలి. అద్భుతంగా వివరించారు సార్. మరి మరుసటి రోజే ఇంకా బ్యూటిఫుల్ డే. ఏకాదశుల గురించి ఎప్పటికప్పుడు మనం మాట్లాడుకుంటాం, కానీ అవును. ద్వాదశి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవటం కార్తీక శుద్ధ ద్వాదశి, అదే క్షీరాబ్ది ద్వాదశి. ఆ ద్వాదశిని ఎలా వినియోగించుకోవచ్చు, లక్ష్మీ అనుగ్రహాన్ని ఎలా పొందొచ్చు అనేది మీరు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తే ఖచ్చితంగా మేము తెలుసుకుంటాం సార్. తప్పకుండా. కృతజ్ఞతలు సార్. నమస్తే.